హలో హలో ఎవరు? బాగానే బాగానే బన్నీ చెప్పురా. ఏం చేస్తారు బాబు? ఏం లేదు, ఖాళీగానే కూర్చున్నారా? పొలం పనులు ఇట్లా అయిపోయినాయి కదా, ఇప్పుడే కట్టెలు పెట్టినా ఇంటనే కూర్చున్నా. మరి హైదరాబాద్ రావచ్చు కదా బాబు, నేను పని చూస్తామన్నాడు. జాబ్ హైదరాబాద్నా? మనం చదివే చదువుకు హైదరాబాద్లో జాబ్ ఎక్కడు. సరే ఎట్లా చేయాలి మరి దాన్ని? మరి ఈ ఫోన్లో చేయచ్చా? ఆ ఫోన్లో రాదు, పెద్ద ఫోన్లో నేను. పెద్ద ఫోన్ కావాలా? మరి పెద్ద ఫోన్ కావాలంటే ఇప్పుడు పైసలు లేవు కదరా. నా పాత ఫోన్ ఉన్నాయి కదా, వేసుకున్నాక ఫోన్. అరే నీ బడికి టైం అయితే లేదా? అరే 2 రోజులు బడి బంద్ ఉండే కాదురా. తయారు కాపోరి. నేను నీకోసం చూస్తానరా. మరి నాకు పని ఉన్నది, పోతాను. నిన్న బన్నిగాడు ఫేస్బుక్ అకౌంట్ అన్నాడు, ఏదో అన్నాడు. ఎవరిని అడగాలి ఇప్పుడు? నాకేమో తెలియదా? ఎవరిని అడగాలి, ఎవరు దొరకాలి ఇప్పుడు? రోడ్డు మీదకి అయితే పోతా, ఎవరైనా దొరికిపోతారా? అరే ఇది మన లెవెల్లో ఉన్నట్టున్నారు కదా. అది 30 మంది వస్తాను. పోయినసారి అంతా కథ, ఈసారి అనేది జర మంచిగా చేసుకున్నా. పోయినసారి ఇజ్జత్ పోయింది, ఈసారి ఎట్లా చేసి దావత్ తీసుకోవాలి. నా పైసలు మరి ఏం చేద్దామంటావు ఇప్పుడు? ఇంకా టైం ఉన్నాయా, చూద్దాం. అరే టైం కనబడ్డారా నవీను? ఏదో బన్నిగాడు ఫోన్ చేసిండు, ఫోన్ లేదో ఫేస్బుక్ అకౌంట్ తీస్తారట కదా. ఎందుకన్నా అది పని ఉన్నది. సరే చేద్దాం. తీరా మరి చేద్దాం, కానీ పైసలు అయితే మరి ఏ పడైతే ఒక 5-6 వేలకు అయితే. అయ్యి అంతగానమ్మా? ఈ కరోనా వచ్చినా కొంచెం రేటు పెరిగినాయి కదా మీరు. తెలిసిన వాళ్ళు ఇవ్వలేరా కొంచెం తక్కువ? సరే చేద్దాం. చేతో కానీ ఏమేం కావాలరా దానికి? ఏం లేదన్న, ఒక మెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది. మెయిల్ ఐడియా? సరే మళ్ళా వస్తా. సరే అన్న. ఏడ దొరకాలి, ఏడ వెతకాలి ఇది? ఎక్కాలి ఏమున్నది ఇది? చదువుకి ఇంత బాగా వచ్చినాక మంచిది. కొద్దిగా వచ్చింది కాబట్టి సరిపోయింది. కొద్దిగా బాగా వస్తేనే ఊరినే అమ్మతి కావచ్చు. కవర్లో పెట్టింది ఇదే కావచ్చు, దాచిపెట్టింది. అరే టైం బాగానే అవుతుంది కదా, రవ్వ నటే వేయండి కదా. ఒకసారి ఇంటికి పోయి చూద్దాం. చింటూ రవ్వ నటే వేయండి, గంట అవుతుంది. ఇంటికి పంపా పంపా. ఏమైనా మళ్ళీ వస్తాను ఇటే వచ్చినావు, నీకోసం గంట చెప్పని చూస్తాను అక్కడ. మెయిల్ ఐడి అంటే కాదురా. ఇంకా మెయిల్ ఐడి అంటే ఏంటో కూడా కదా బావా తెలియదురా. అది గన్ ఎందుకు ఉంటుంది, ఫోన్ ఉంటుంది. గిన్నెందుకుంటే మేలు ఎందుంటదిరా? ఫోన్ ఏముంటుంది, అది చేసుకోవాలి. ఆగు నేను చెప్తా నీకు. ఫోన్ ఉంటుందంటే అబ్బాయి చెప్పారా? నాకేమన్నా నువ్వు గంట నుంచి అన్ని తీసుకొచ్చి బయట మారేసి వెతుకుతారా? పేపర్ వాళ్ళు ఉంటదని నీకు చెప్తావు.
ఇట్లా లోపల నెట్ ఉంటుంది, ఇలా నెట్ ఆన్ చేసుకోవాలి. నెట్ ఆన్ చేసుకొని ఇట్లా ఎమ్ములు ఎక్కువ ఉంటుంది, దాంట్లో మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత నీ డీటెయిల్స్ మొత్తం అని ఉంటుంది. దాన్ని మెయిల్ ఐడి అంటారు. నువ్వు సూట్ కేసులు బయట పెట్టి ఇవన్నీ ఎట్లా ఇది ఉందా చూసినావా, ఇదే మెయిల్. దీంతో మనం ఫేస్బుక్ ఓపెన్ చేసుకోవాలి. దానికి దీనికి లింక్ ఉంటుంది. ఇది లేకపోతే అది పనిచేయదు. అంటే దీనికి కూడా పైసలా? దీనికి పైసలు రావన్నా, ఇది ఉన్నా కదా దీనికి పైసలు రావు. దానికి నవీన్ గారు మాట్లాడుతున్నాడు కదా. నేను మాట్లాడినా నాతో మాట్లాడినా 5,000 చేస్తాను సార్. నేను ఆధార్ కార్డు సంతకం పెట్టినా చేసుకున్నా. సరే ఓకేనా, ఇది కథ. ఓకే సరే అన్న, పైసలు చెప్పు. పైసలు లేవు కానీ సాయంత్రం వరకు నన్ను అడగచ్చి ఇస్తా. సరే పట్టుదరా మరి, నేను పోతాను. సరే సైకిల్ ఖరాబ్ అయితే చేపిస్తా. పైసలు ఎడ దొరకాలి ఇప్పుడు, ఎవరిని అడగాలి? తెలిసిన వాళ్ళు ఒక్కరు కనబడతలేరుగా. ఏం సంగతి అల్లుడు, పిలిచినావు కదా మరి, నాకు పని ఆఫీస్. ఏం లేదు, చిన్న పని పడ్డది, ఒక 5,000 కావాలి. అల్లుడు లేవు కాదే, చూడు రాదు ఎట్లన్నా. ఇప్పుడు నెలాఖరు కాదే అల్లుడు, నాకే కొద్దిగా టైట్ ఉన్నది. ఫస్ట్ వరకు ఆగు మరి. అందరిని అడుగుతానా, ఎవరి దగ్గర లేవంటారు. నమ్మకం లేదా నా మీద? పాలు అమ్మినాక ఇస్తా, నెల పైసలు వచ్చినాక ఇస్తా అని చెప్పిన వాళ్ళుడు. ఇప్పుడు నెలాఖరులు అడిగిన వాటి నా దగ్గర లేవు, ఇప్పుడు నాకే ఇబ్బంది ఉన్నది. ఫస్ట్ వరకు ఆగు, నీకు 5,000 అడిగినావు కదా, 10,000 ఇస్తాపు. అప్పటి వరకు వారం రోజులు ఆగాలి. సరే మా, అందుకే ఆపిన, అందుకే పిలిచిన. అల్లుడు మరి నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్తా మరి. సరే మా, వాళ్ళని అడుగుతా. A few moments later. హలో, ఎక్కడున్నారే? కూర్చో. రేపు వెళ్దామా? హలో, రేపు వెళ్దామా అని అటు పోదామా మరి? సరే మరి ఫోన్ చేయి, ఏ విషయం అనేది ముందు కదా. సరే మర్చిపోకు మరి. ఎట్లా రవి, ఎట్లా వచ్చినావు? ఈ దగ్గరికి వచ్చిన చిన్న పని చెప్పే. ఏం లేదు, ఊరంతా తిరిగినా అయితే లేవు పైసలు. 5,000 అయితేమో అని వచ్చిన. 5,000 కాకపోతే 10,000 ఇస్తావు, ఏమున్నాయి కానీ అంత అర్జెంట్ ఏం పడ్డది. నువ్వు అసలే ఎవరిని అడగవు పైసలు, నీళ్ళు చూసుకుంటావు కానీ మరి ఇక అవసరం ఉన్నదే. సరే కానీ మనకు తెలుసు ఆ ప్రాసెస్. అట్లా ఎవరికైనా ఇప్పుడు మన దగ్గర కూడా కానీ అది చేసుడు కాదు, ఎవరికైనా మన ప్రాసెస్ ఒకటే. అది మళ్ళీ మామనత్తే కూడా మనకి ఇది అంటే మనది, ఎందుకంటే మళ్ళీ సిస్టమ్ తెలుసు కదా, ఆ సిస్టమ్ ప్రకారం మనం చేద్దామంటే ఓకే మరి. సరేనే చేద్దాం. సరే ఇప్పుడు మరి ఎంత 5,000 అన్నవా? 5,000 కావాలి మరి. ఒకలా సాక్షి ఫోన్ చేయి. సరే చేద్దామా? మళ్ళీ పోయేస్తావా? పోయొద్దురా అంటే చిన్న ఫోన్, అది ఛార్జింగ్ లేదు, ఇంటికాడ పెట్టచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసాను, కలెక్షన్ ఉండదు నాకు. సాయంత్రం చూసుకోవాలి. నువ్వు మరి ఒకసారి ఫోన్ ఇవ్వాలి, నా ఫోన్ నుంచి చేస్తావా మరి? సరే సరే చేద్దాం పడు. ఎవరికి ఇవ్వాలి చెప్పు? వెంకటేష్ ఎక్కడ మనోడు ఫుల్ బిజీ ఉంటాడు కదా మరి.
రమ్మందా 5 నిమిషాలు మరి రింగ్ నువ్వు ఊకే వెయిటింగ్ అవుతుంది అప్పుడప్పుడు ఎప్పుడైనా వెయిటింగ్ బిజీ కాదే. హలో వెంకటేష్ ఎక్కడ ఉన్నావు? కొత్తపల్లి వస్తానవా? సరే సరే ఏ ఒకసారి రవి మాట్లాడతాడు అప్పుడు విషయం మాట్లాడు. ఇదిగో. హలో ఎక్కడ ఉన్నావురా? ఏం లేదు, నరేష్ మామ దగ్గరికి వచ్చిన ఒక 5,000 అవసరం ఉండే, ఆ సూర్యుడు సంతకం కావాలంటే మరి పెట్టిద్దామని. వస్తావా? సరే, ఎంతసేపు అవుతుంది? సరే దా. కట్టైనా ఏంటి విశేషాలు? ఏముందా మావా, ఏపడిస్తాను బర్రె పాలు ఒకటే ఇస్తుంది, ఒకటి చూడలేనా. డబ్బా పోతావా? ఇళ్ళలో పోతావా? ఇళ్ళనే పోతానే, మనం నమ్మకం కదా. వచ్చే అర్ధగంట తొందర అవుతుందిగా. సారు మరి ఏం లేదు, 5,000 తీసుకుంటానా, సంతకం కోసం అని ఫోన్ చేసిన. కూర్చో. కొత్తపల్లి పెడతా అయితే అవసరం ఉన్నదే, ఏడు అడిగినా ముట్టలేదు. ఇక మనం దగ్గర కడితే ఖచ్చితంగా ఉంటాయి అని వచ్చిన. కట్టుడేనే, మన గురించి తెలుసుగా. నరేష్ మామ కూడా ఎన్ని రోజులకు రాయాలి మరి? నెలకు రాయే. సరే మరి పాల పైసలు వచ్చిన వాళ్ళు ఇస్తా. నువ్వు కూడా ఒక సంతకం పెట్టింది తెలుగులో ఎట్లా రాయతా అట్లా రాయదు. ఆ నెలకు మిస్ చేయకు మళ్ళీ, ఎందుకంటే మరి ఇంకొక నెల ఇగో లెక్క పెట్టుకో మరి, లెక్క పెట్టుకో. ఏడు నడుస్తుంది పని ఇది కొత్తపల్లి ఉన్నాయా? బరాబరే ఉన్నాయి కదా మరి. పైసలు ఏంటంటే వేయాలి, రేపు పైసలు ఉంటేనే విలువ మరి అట్లా. నెలకి ఇస్తానే అక్క, మాట అంటే మాటే ఇస్తా. నెలకు పాల పైసలు వస్తాయి, వచ్చినాక ఇస్తా. పోతాన్నయ్య, పోతానే. అయితే 5,000కు పెద్ద అదేం ఉన్నది కానీ ఆయనకు కూడా భయం ఉండాలని చెప్పి ఎవరికన్నా ఫోన్ చేయమంటే నీకు చేసింది. లేకపోతే నేను అప్పుడే ఇచ్చి పంపును కానీ కొంచెం ఉన్నాను కదా, అందుకే. మరి ఏం పని ఉండదో ఇస్తానగా నేను చూద్దాం, ఇకపోతే మళ్ళీ ఫోన్ చేద్దాం. నరేష్ వెళ్తామని. సరే పోయిరాడు. హలో అత్తానా యోగి వచ్చిరైతే పైసలు ఇచ్చిన అత్తానా ఒక 5 minutes. ఓకే రైట్. A few minutes later. అరే రైట్, రవాణా ఫోన్ చేసిన అత్తానా, ఇంకా అత్తరేడుగా చేసినప్పుడు చేసిన అత్తానా 7:30 పొద్దున్న దాకా తిరుగుడు అవుతుంది అన్నాడు. పైసలు అయినాయి కావచ్చు, చేద్దాం. ఇంకేం 31st మాత్రం ఇంకేం మరి చూద్దాం. అత్తా అన్నాడు, పొద్దున్న నుంచి తిరుగుతా అన్నట్టు. మన కోసం మనం దొరుకుతున్నాయి మాట. ఫోన్ చేయొచ్చు, ఫోన్ చేస్తలేడు మరి. వరకు చెప్తాను ఎత్తు. హలో, ఏడున్నావన్నా? మేము బొమ్మగా ఉన్నాం.
అదే అన్న నీ పని విన్నా నేను అటు పోయినా పెద్ద పిల్లగా రేపు రమ్మన్నాడు పైసలు అయితే తెస్తాను రేపు 5,000 అన్న ఇన్నే ఉంటుందా దూదాం బాగా వస్తుండగా కొంచెం కూర్చోనా మూడేనారా మరి పైసలు అయితే అయినాయా అయినాయా పైసలు అయితే సారు ఇవ్వాలని అడిగాడు పొద్దు నుంచి పైసల కోసం తిరుగుతాను లెక్క పెట్టరా పైసలు ఏందన్న నీ దగ్గర నుంచి వెళ్ళిపోతే చెప్పు పైసలు లెక్క పెట్టాలి మళ్ళా నువ్వు అంటే మాకు నమ్మకం అన్న మూడేగా పక్క రేపు అయిపోతే నీది అయిపోతుందిగా అయిపోతుంది నువ్వేం అది పెట్టుకుంటా అనుకుంటా నువ్వు పోతా నడుచుకుంటా వచ్చిన సైకిల్ కూడా తెలియదు నీకోసం బాగా కష్టపడాను అలా మొత్తం దాకా అరే థమ్స్అప్ తాగితే పట్రా థమ్స్అప్ తాగితే రేపు తమసా నువ్వు మనవనే కదా అది ఓకేనా మరి పోతానా పొద్దుగల పోడేగా పోడే సరే పోతానా మరి నేను రైట్ అన్న నడుచుకుంటూ పోవాలి మెల్లగా మరి పాయదాం సరే మాట్లాడుకున్నాము పైసలు వచ్చినాయా చేద్దాం మరి మాట్లాడు చేద్దామా ఇంకేం బా మొత్తానికి అయితే వేసుడే ఇక ఇంకేం 30% తర్వాత కానీ పైసలు Tomorrow. హలో బన్నీ నువ్వు అన్న పని అయిపోయిందిరా అది అకౌంట్ ఓపెన్ చేయమన్నావు కదా ఆ పని అయిపోయింది మన ప్రవీణ్ కును నవీన్ గారు చేస్తా అంటే 5,000 ఇచ్చిన 5,000 అయితే అన్నారా అదే అకౌంట్ అని చెప్పిన 5,000 అయితే అంటే వేరే దగ్గర నరేష్ వడ్డీ పైసలు ఇస్తాడు తెలుసు కదా ఆయన దగ్గరకు పోయి 5,000 తీసుకొని వాళ్ళకి ఇచ్చిండ్రా రాత్రి పొద్దుగాల పోదామని అన్నారు ఇప్పుడు ఏం చేయాలి మరి 5,000 మునిగినట్టేనా ఏం చేయాలరా చదువుకోకపోతే ఇంత అనుమానం చేస్తారా ఎంతమందిని మోసం చేస్తారా సరే ఉండు మళ్ళీ చెప్తాను విష్ణు 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 ఇట్రా బడికి టైం అయితే లేదా బడికి టైం అయితే లేదా బా నాడు స్కూల్ పోదు బా ఆటలు ఆడుకుంటా నాడు స్కూల్ వేసేసుకోబా జల్దీ నడు లేట్ అవుతుంది జల్దీ జల్దీ వింటానవా చదువుకోకపోతే నన్ను మోసం చేసినట్టు అందరు నిన్ను కూడా గట్లే మోసం చేస్తారు నేను బర్ల కాడు ఉన్నట్టు నువ్వు ఉండద్దు అర్థమవుతుందా మంచిగా రోజు పొద్దుగాలు లేచి తయారై స్కూల్ పోవాలి అర్థమైందా మనం పైసలు లేకనే గవర్నమెంట్ స్కూల్ చదువుతాను బిడ్డ మంచిగా చదువుకొని మంచిగా పేరుకి వచ్చి టీచర్లు గుడ్ బాయ్ అనాలి అర్థమైందా నాలెక్క కావద్దు నువ్వు ఓకేనా జల్దీ బాయ్ విషు బాయ్ మంచిగా చదువుకో వీటికి రవి లాంటి చదువుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో చదువు ఎంత ముఖ్యమో ఈ చిత్రం ద్వారా మీకు తెలియజేసే ఈ మా చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ మీ విలేజ్ ఫీచర్స్